స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దున్నుంచి ఒక విషయం వాంటెడ్గా వైసీపీ సోషల్ మీడియా పాపం కష్టపడుతూ ఉంది, బట్ సక్సెస్ అవ్వలేకపోతుంది. దానికి సంబంధించి ఒక వివరణ నాది. గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు గమనిస్తున్నట్లయితే క్లియర్గా రాష్ట్రంలో ఏ పథకాలను అయితే అమలు చేస్తున్నామో వాటికి సంబంధించి వివరణ, అలాగే రాష్ట్రానికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా వాటిని పూర్తి చేయబోతామని చెప్పేసి భరోసా, నిధులు ఎంత తీసుకొస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎలా నిధులు ఇక్కడ సంపద సృష్టి అనేది ఏ పథకాల ద్వారా ఏ ప్రాజెక్టుల ద్వారా చేస్తాం, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయిద్ది, పూర్తిగా వివరాలతో సహా మాట్లాడుతూ ఎట్ ఏ టైము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇక్కడ ఎక్కడ వ్యక్తిగత హననం కానివ్వండి, వ్యక్తిగత దోషణలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించడం కానివ్వండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎక్కడా ఏ ఒక్క నాయకుల నోటి నుంచి కూడా మనం వినలా. ఇప్పటి వరకు క్లియర్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే చర్చ జరుగుతుంది. దీంట్లో భాగంగా సింగిల్ సింహాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు కనీసం అతనికి వెనకాల ఇంకో 10 మంది తోడుండి 11 మంది సింహాలను ప్రజలు నించోబెట్టినా సరే 11 సింహాలు కూడా ఎందుకు అసెంబ్లీలోకి అడుగు పెట్టట్లేదు, ఎందుకు ఆ 11 నియోజకవర్గాల తరపున ప్రజల నియోజకవర్గాలకు సంబంధించి సమస్యల తరపున వాయిస్ని ఎందుకు అక్కడ వినిపించట్లేదు, ఆ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు ప్రతిపాదన ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గాల గొంతు అక్కడ ఎలా వినిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మిమ్మల్ని ఎవరు అవమానపరచరు. ఎలా అంటే గతంలో మీరే ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు, ఆయన కుమారులు లోకేష్ గారు వీళ్ళకి సంబంధించి వ్యక్తిగత దోషణలకు చేశారు, పుట్టుకలు వాటికి సంబంధించిన నీచమైనటువంటి భాష వాడారు. అది ఇవాళ మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడరు, మీ పుట్టుకలు, మీ పిల్లల పుట్టుకలు, మీ భార్యలు వీళ్ళ గురించి ఎవరి గురించి అక్కడ మాట్లాడరు. అలాగే గతంలో మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్లిళ్ళు, ఆయన భార్యలు గురించి ప్రస్తావన అసెంబ్లీ సాక్షిగా చేసుకున్నారు, అక్కడ ఆయన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా అట్లాంటి పదజాలాన్ని ఇవాళ ఎవరు వాడరు. మీకున్నటువంటి భార్యలో లేదంటే మీ వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడు అన్నారు 3-4 భార్యలు, ఇంకా కార్లు మార్చినట్లుగా నెలకొకళ్ళని మారుస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. అట్లాంటి మీ స్టెప్నీల సంభాషణ ఇవాళ అసెంబ్లీలో రాదు. మీకున్నటువంటి ప్యాలెస్ల ప్రస్తావన రాదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ గురించి మీరు ఎలా మాట్లాడారో అలాగే ఇవాళ మీకున్నటువంటి ప్యాలెస్ల ప్రస్తావన, ప్యాలెస్లో ఉన్నటువంటి గదుల ప్రస్తావన, మీ వివాహేతర సంబంధాల ప్రస్తావన ఇవి ఏవి కూడా అసెంబ్లీలో రావు అని చెప్పేసి క్లియర్గా హామీ ఇస్తూ అసెంబ్లీకి వెళ్ళండి మహాప్రభో. ప్రభుత్వం ఎప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేలాగా ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. అది ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే అంశము. ఒక్కళ్ళే గెలిచినప్పటికీ కూడా వెళ్ళి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా తప్పిదాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలని వాయిస్ ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం అసెంబ్లీలో ఉంది. కాబట్టి సింగిల్గా వెళ్లే సింహం ఇవాళ 11 సింహాలు కలిపి లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ సింహగర్జన చేయండి 11 నియోజకవర్గాల తరపున. అక్కడ మీ ప్రస్తావన, మీ భార్యలు, మీ పిల్లలు, మీ భవనాలు, మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రస్తావన రానివ్వము. అట్లాంటి అగౌరవమైనటువంటి సభలు మేము అక్కడ జరపం. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పింది. దీనికి సంబంధించి డిబేట్లలో గౌరవనీయులైనటువంటి వైసీపీ అధికార ప్రతినిధులు కేవలం 3 మాటలు మాత్రమే వినిపిస్తూ, అది కూడా నేను క్లియర్ అక్కడ ఉంది, మాట్లాడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈవిడ మీద యాక్షన్ తీసుకోండి. ఏ లెక్కన యాక్షన్ తీసుకుంటారు? అసలు నేను ఏమన్నా అని ఏం యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా, అటు పార్టీ అయినా ఇటు పోలీసులైనా? మీకు సరిగ్గా చదవడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాదు, సరిగ్గా వినటం కూడా వచ్చి సావదు. ఇంకెట్లా రాజకీయాల్లో ఇన్నాళ్ళు కొనసాగారో, మిమ్మల్ని ఎలా మేము నమ్మేమో మాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ జెండా పట్టుకుని ఎట్లా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే మీ భారతీరెడ్డి గారిలాగా భువనేశ్వరమ్మ గారు పుట్టలేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా పవన్ కళ్యాణ్ గారు పుట్టలేదా? మీరు రాజశేఖర్ రెడ్డి గారిలాగా చంద్రబాబు నాయుడు గారు పుట్టలేదా? మీరేమైనా పైనుంచి ఊడిపడ్డారా? మేమేమో తల్లి కడుపులోంచి పుట్టామా? లేదంటే మేమేమైనా ఎక్కడి నుంచి అన్న చెత్త కుప్పలు దొరికితే మీరే తల్లి కడుపులోని పుట్టారా? భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడు తెలియలా? ఇప్పుడు మేము అనం రండి అన్నదానికి ప్రస్తావించింది మీరు ఫీల్ అయిపోతున్నారే. మరి ఆ రోజు అన్నారు భువనేశ్వరమ్మ గారిని అంత మాటలు అన్నారు. ఆమెకేం సంబంధం? మీరు ఎందుకు అనాలని? అంత పెద్ద రాజకీయ చతురత ఉన్నటువంటి అంత సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలను తీసుకోలేక కుమిలి బాధపడ్డారు ఇవాళ. ఆ రోజు ఈరోజు మీకు అనకుండానే బాధేస్తుందా ప్రస్తావన తీసుకురాము అని చెప్పేసి చెప్పడానికి చెప్తేనే? మీలాగే మాకు 2 కాళ్ళు, 2 చేతులు, నోరు అన్ని దేవుడు మీకు ఇచ్చినట్టు మాకు ఇచ్చాడు. మీకుండేటువంటి అవమానాలు, బాధలు, మనసులే మాకు ఉంటాయి. భారతమ్మ గారు పైనుంచి ఊడిపడలేదు, విజయమ్మ గారు పైనుంచి ఊడిపడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి ఊడిపడలేదు, మాలాగే పుట్టారు.
మీకు గౌరవం కావాలి అనుకున్నప్పుడు తిరిగి ఇవ్వడం తెలియాలి. మీరు గతంలో ఇవాళ మేము ఇస్తాం రమ్మంటానికి మీరు చేసినటువంటి అగౌరవం మేము చెయ్యమని చెప్తున్నాం, ప్రస్తావిస్తూ. మరి ఎక్కువగా ఊహించుకొని తిప్పలు పడకండి. ఇప్పుడు అనవసరంగా నా వీడియోల కింద కామెంట్లు విపరీతంగా పెడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ పోలీసులకి ఇస్తాను, చూద్దాం.